హైదరాబాద్ నగర శివారులో భూమాఫియా రెచ్చిపోతుంది. భూముల ధరలు పెరగడంతో కబ్జాలు చేసేందుకు సైతం వెనకాడటం లేదు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరు భూదాన్లోని ఫ్లాట్లపై కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. వారిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని అక్కడి నివాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లో భూదాన్ బోర్డు చేతుల మీదుగా ఇంటి స్థలం ఇచ్చారని, అక్కడ వసతులు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు నిర్మించుకోలేకపోయామని వాపోయారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్థలంపై కన్నేసి రౌడీలతో బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు తెలిపారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మ బలిదానానికి వెనకాడబోమని నిర్వాసితులు అంటున్నారు. భూదాన్ కాలనీని మాజీ ప్రెసిడెంట్ అన్న పోయినసారి అధ్యక్షులు చేసిన ఈ కాలనీకి 2013 నుంచి ఆఫీసు కట్టిన కాంచి మేము ఇక్కడనే ఉన్నాం. మేము పోరాటాలు చేసినాం, ఇండ్లు నిలబెట్టినాం. ప్రైవేట్ వాళ్ళు ఎంతోమంది దాడి చేస్తే కూడా మేము ఆగినాం. వాళ్ళతోటి కొట్లాడి మా భూములు మేము సాధించుకున్నాం. 2014లో ఇక్కడ రూములు కట్టి పెట్టుకొని, కాకపోతే మాకు ఇక్కడ ఉండలేని పరిస్థితి ఏంటంటే పక్కన కాలువ మూసి కాలువ ఉంది. ఆ మూసికాల దుర్వాసనతోటి ఉండలేక ఒక్కొక్క రూమ్ కట్టుకొని కరెంటు మీటర్లు పెట్టుకొని పక్కల కిరాయిలకు ఉంటారు. ఇక్కడనే పక్క కాలనీలో ఇప్పుడు జర రూమ్లు పెద్దగా చేసుకొని ఉందామని వస్తే 2014 నుంచి ఇప్పటి వరకు రాని రేణుక వెంచర్ వాళ్ళు, ఆ రాంబాబు, లక్ష్మణ్జీ వాళ్ళు వచ్చి మొత్తం ఈ ఎకరా ఉంది మాది, 50 ఇండ్లు మాయే అని చెప్పి గూడలు గులగొట్టడు, రౌడీలో విడుచుకొచ్చి బెదిరించుడు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రాని వాళ్ళు ఇవాళ ఎందుకు వస్తారు? ఇవాళ ఇండ్లు కట్టినాక 10 సంవత్సరాలకు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని ప్రజలను నొననీయకుండా, ఇండ్లు కట్టుకోనియకుండా, కట్టిన ఇండ్లు గూలగొట్టుడు, 100 మంది రౌడీలు తీసుకురావడం, రాళ్లతోటి దాడులు చేయడం, భయభ్రాంతులు చేయడం, నైట్ ఉండనియట్లేరు. కోర్టుకి ఇన్పుట్ అవుతున్నాం. 2023 నుంచి 2021 నుంచి ఇన్పుట్ అవుతున్నాం కోర్టుకు. వాళ్ళు కోర్టుకు ఇన్పుట్ గారు వాళ్ళ ఊకనే పేపర్ పట్టుకొని వచ్చి పోలీసు వాళ్ళని అటగట్టుకొని వాళ్ళని పోలీసు వాళ్ళతో బెదిరియడం మా మీద. వీళ్ళు వచ్చి రౌడీలు దాడులు చేయడం, వాళ్ళు దాడులు చేసి ఇండ్లు కూడా కొట్టిరని మేము పోయి కంప్లైంట్ ఇస్తే ఒక్క చర్య తీసుకోవట్లేరు. ఇంతవరకు వాళ్ళ మీద కేసు లేదు, వాళ్ళ మీద ఏది లేదు. న్యాయం చేయకపోతే ఏ ప్లాట్ వాళ్ళు ప్లాట్ కానీ ఎవరితో పెట్రోల్ పోసుకొని దానికి పూర్తి బాధ్యత రాంబాబు, లక్ష్మణ్జీ, రామకృష్ణారెడ్డి, ఇక దీనికి పోలీస్ సిబ్బంది. హైదరాబాద్ నగర శివారులో రెచ్చిపోతున్న భూమాఫియా గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, యావని హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో భూమాఫియా రెచ్చిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని కుంట్లూరు భూదాన్ పోచంపల్లికి సంబంధించినటువంటి ఏదైతే స్థలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని కాజేసేందుకు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఏదైతే గతంలో 2014లో భూదాన్ బోర్డు చేతుల మీదుగా ఇంటి స్థలాలు ఇచ్చినప్పటికీ కూడా అక్కడ సరైన వసతులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వారెవరు కూడా అక్కడ ఇల్లు నిర్మించుకోలేనటువంటి పరిస్థితి. సో ఇదే అదునుగా భావించి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్థలంపై కన్నేసి రౌడీలతో బెదిరించి తమను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు హైకోర్టును ఆశ్రయించగా కూడా తమకు సానుకూలంగా తీర్పు రావడంతో ఇంటి నిర్మాణాలకు కోర్టు ఆర్డర్ను ఇంటి నిర్మాణాలు చేసే ప్రయత్నం చేయగా సో తమ కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరిస్తూ కొంతమంది రౌడీ ముక్కలను పెట్టి తమ స్థలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తమకు న్యాయం జరగకపోతే మాత్రం తాము ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా వారి బాధితులంతా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వ్యవహారం అంతా కూడా గత కొద్ది రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. సో దీని మీద గతంలో ఇటు ప్రభుత్వం దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు. సో ఈ మూలంగా హైకోర్టు మెట్లెక్కాము తాము. అయినప్పటికీ హైకోర్టు నుంచి తమకు సానుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ కూడా కొంతమంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్ద కంపెనీకి సంబంధించినటువంటి వారు తమ ఏదైతే తమ జాగాలను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికే అక్కడ నిర్మాణాలు చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బాధితులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో వారంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ గత 4-5 రోజుల నుంచి కూడా భూదాన్ పోచంపల్లికి సంబంధించినటువంటి ఏదైతే భూముల్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో తప్పకుండా తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. రేపు కలెక్టర్ని కూడా కలుస్తాము. సో పోలీసులు కూడా తమకు ఆశ్రయం కల్పించి తమ ఇళ్ల నిర్మాణాలు చేసే విధంగా కూడా సహకరించారంటూ కూడా అక్కడ బాధితులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు చెప్పొచ్చాము.